మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నక్షత్రములలో 5వది అయిన మృగశిర నక్షత్రము దేవగణ నక్షత్రము. అధిపతి కుజుడు. రాశి అధిపతులు శుక్రుడు, బుధుడు. ఆది దేవత సుబ్రహ్మణ్య స్వామి. ఈ నక్షత్ర జాతకులు అదృష్ట జాతకులుగా చెప్పవచ్చు. ఉన్నత విద్యా సంస్థలు, స్థిరాస్తులు వంశపారంపర్యముగా వస్తాయి. బాల్యము విలాసవంతముగా గడుచును. స్నేహితులను ఆదరిస్తారు. చెప్పుడు మాటలను విని మంచి వాళ్ళను కూడా దూరం చేసుకుంటారు. వస్తు నాణ్యతను ఖచ్చితంగా నిర్ణయిస్తారు. ప్రేమ వివాహాలు వీరికి కలిసి వస్తాయి. ఇతరులు చెప్పేదానిని పూర్తిగా వినరు. తమకు నచ్చిన దానిని, తాము నమ్మిన దానిని ధైర్యముగా చేస్తారు. ధర్మము, న్యాయముగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆధునిక విద్యలలో రాణిస్తారు. కనీసమైన ప్రణాళికాబద్ధమైన జీవితములో రాణిస్తారు. నరములకు, కీళ్లకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు. అభిరుచి కలిగిన పనులు చేస్తారు. ఇది ఇతరులకు వృధా ఖర్చుగా కనిపించును. సంగీతములో రాణిస్తారు. తల్లిదండ్రుల పట్ల అంతర్గత మర్యాద, గౌరవము ఉంటుంది. పుత్ర సంతానము కొంత క్లేశము అనుభవిస్తారు. రుణాలు త్వరగా చేస్తారు, అలాగే తీరుస్తారు. త్వరితగతిన అభివృద్ధికి వస్తారు. అనారోగ్యము అభివృద్ధికి ఆటంకము కాదు. దైవభక్తి అధికము. వీరికి ఆయుష్ ఎక్కువగా ఉండును. సంగీతంలో ప్రఖ్యాత ఉన్నత వ్యాపార సంస్థల్లో రాణించే వీరు వంశపారంపర్యంగా వచ్చే స్థిరాస్తులతో, సకల భోగభాగ్యాలతో విలాసవంతంగా జీవిస్తారని శాస్త్రం సూచిస్తున్నది. దేశభక్తి, బంధుప్రీతి కలిగిన ఈ జాతకులు క్రమశిక్షణ, ప్రణాళిక ప్రకారం కార్యాచరణ చేయడం ద్వారా చాలా గొప్పగా రాణిస్తారు. దీర్ఘాయుష్యుతో, కీర్తి ప్రతిష్టలతో జీవించే మృగశిర జాతకులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని అర్చించడం వల్ల చాలా ఉన్నత స్థితికి త్వరగా చేరుకుంటారు. చంచలమైన స్వభావము, భయం కొంత ఎక్కువగా ఉండును. మాటలయందు నేర్పరితనము అధికము. ఉత్సాహంగా ఉంటారు. కార్యసాధకులు. కొంతమంది ఈ నక్షత్రం వారు లావుగా ఉంటారు. స్నేహితులు అధికంగా ఉంటారు. కోపం అధికము. తండ్రి అంటే ఇష్టము. ధైర్యంగా ఉంటారు. విద్యావంతులు. అన్య ప్రదేశములో జీవనము చేస్తారు. అందమైన ముఖము కలవారు. చేసిన మేలు మరువని వారు. శాంతముగా మాట్లాడువారు. నిజం చెప్పువారు. అందమైన భార్య కలవారు. స్వతంత్ర జీవనము చేయలేరు. అసూయ, ద్వేషములు ఎక్కువ. ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా జీవనం సాగిస్తారు. నీతి దురంధరులు. బుద్ధి కుశలత, కళాభిమానం అధికంగా ఉండును. పాదాల వారీగా చూసినట్లయితే మృగశిర నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు సహజంగా గొప్ప పనులను చేయగల సామర్థ్యం గలవారు. శత్రువులపై ఎల్లప్పుడూ ఆధిక్యతను ప్రదర్శిస్తుంటారు. రెండవ పాదములో జన్మించిన వారు మంచి కార్యనిర్వాహకులు. ఏదైనా సాధించగలరు. అలాగే చాలా తెలివి గలవారు. అదే సమయం బాగా కష్టపడి పనిచేయువారు మరియు ఆకర్షణీయంగా ఉంటారు. మూడవ పాదంలో జన్మించిన వారు సహజంగా
చాలా అందంగా ఉంటారు. గొప్ప హృదయం ఉన్నవారు మరియు కళాత్మక సామర్థ్యం కలవారు. దాన ధర్మాలు విరాళాలను ఇస్తుంటారు. 4వ పాదంలో జన్మించిన వారు కొంత దుందుడుకు స్వభావంతో ఉంటారు. వీరు సహజంగా స్నేహపూర్వకంగా ఉంటారు. అలాగే క్లిష్టతరమైన పరిస్థితులలో కూడా చాలా సులువుగా తప్పించుకుంటారు. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారి అదృష్ట విషయములను తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 1, 2వ పాదములలో జన్మించిన వారు మీ రాశి వృషభ రాశి. రాశి అధిపతి శుక్రుడు. పేరు పెట్టవలసిన అక్షరము వే ఓ. మృగశిర నక్షత్రము 3, 4వ పాదములో జన్మించిన వారు మీ రాశి మిథున రాశి. రాశి అధిపతి బుధుడు. పేరు పెట్టవలసిన అక్షరము కా కి. నక్షత్ర గణము దేవగణం. నక్షత్ర జంతువు పాము. నక్షత్ర నాడి మధ్య నాడి. నక్షత్ర పాదము స్వర్ణము. పూజించవలసిన గ్రహము కుజుడు శుక్రుడు బుధుడు. పూజించవలసిన దైవము సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి. మీరు చేయవలసిన ఆచారము సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం నాడు, వెంకటేశ్వర స్వామికి బుధవారం నాడు అభిషేకము అర్చన చేయవలెను. మీ యొక్క అదృష్ట సంఖ్య 9. అదృష్ట వారములు సోమవారం, గురువారం, శనివారము. తిలక ధారణ ఎరుపు రంగు కుంకుమ, గంధము. మీరు చేయవలసిన పారాయణము విష్ణు సహస్రనామము, శివపురాణము, సుబ్రహ్మణ్య అష్టోత్తరము. మీరు ధరించవలసిన రుద్రాక్ష 1, 2 పాదముల వారు త్రిముఖి, 3, 4 పాదముల వారు షణ్ముఖి ధరించవలెను. అదృష్ట రత్నము జాతి పగడము. మీరు ధరించవలసిన చేతి వ్రేలు ఉంగరం వేలు. పూజించవలసిన వృక్షము జమ్మి చెట్టు. మీరు చేయవలసిన పండుగ వైకుంఠ ఏకాదశి, నాగపంచమి, క్షీరాబ్ది ద్వాదశి, సుబ్రహ్మణ్య షష్ఠి. మీరు చదవవలసిన పురాణం శివపురాణం, శ్రీ సూక్తం, విష్ణు పురాణం. మీరు పఠించవలసిన మంత్రము ఓం స్కందాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః. మీ అదృష్ట రంగు కుంకుమ రంగు. మీకు సరిపోయే సింహద్వారము తూర్పు, పడమర, దక్షిణం. మీరు చేయవలసిన దానము కందులు. మీరు ప్రయాణం మరియు శుభకార్యక్రమాలు చేయకూడని నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ. ప్రతిరోజు చదవవలసిన గాయత్రి మంత్రము మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారు ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. మృగశిర నక్షత్రం 3, 4 పాదముల వారు ఓం అంగారకాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్. మృగశిర నక్షత్రం వారు మీ జీవితములో ఆర్థికంగా అభివృద్ధి గడించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మీరు ఆచరించవలసిన నియమాలను తెలుసుకుందాం. ప్రతిరోజు సింధూరము ఎరుపు రంగు బొట్టుని ధరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కొరకు 7 మంగళవారాలు ఉపవాసం చేయండి. పూజా మందిరంలో సుబ్రహ్మణ్య స్వామి వారి పటమును ఉంచి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఎర్రని మందారాలతో స్వామివారిని అలంకరించండి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగండి. కుటుంబ సభ్యుల వద్ద నుండి కాక ఇతరుల నుండి ఏ వస్తువులని మీరు తీసుకోరాదు. ఎరుపు, తెలుపు రంగు గల వస్త్రములను ధరించండి. ప్రతి మంగళవారం
సాధువులకు, పేదలకు, అనాథలకు భోజనం పెట్టండి. అనాథ ఆశ్రమాలలో అన్నదానం చేయండి. మంగళవారం నాడు దేవాలయంలో పులిహోరను ప్రసాదంగా పంచిపెట్టండి. ఇంటి వెనుక భాగంలో వేప చెట్టుని పెంచండి. 7 వారాలు సాధువులకు అన్నదానం చేయండి. పాలు పొంగేటప్పుడు పొయ్యిలో పడకుండా చూడండి. దీపమును నోటితో ఊది హార్పకండి. సుబ్రహ్మణ్య స్తోత్రం, నాగ స్తోత్రములను పారాయణ చేయండి. మంగళవారం నాడు కుజహోరలో వ్యవసాయ పనులను ప్రారంభించండి. శుక్రవారం నాడు కుజహోరలో మంచి పనులను ప్రారంభించండి. ఎరుపు రంగు జేబు రుమాలను వాడండి. బంధువులకు కందులతో చేసిన వంటకాలతో భోజనం పెట్టండి. పంచలోహములతో చేసిన ఉంగరాన్ని ధరించండి. సోదరి మన గృహమునకు వచ్చినప్పుడు ఆమెకు తియ్యని ఆహారం పెట్టండి. ఎక్కువగా పుణ్యక్షేత్రాలను దర్శించండి. ఎరుపు రంగు మాలలను మెడలో ధరించండి. నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పుట్టలో పాలును పోయండి. ఏ పని ప్రారంభించినా సూర్యోదయానికి ముందు ప్రారంభించండి. పటికను ఎర్రని వస్త్రంలో కలిపి ఇంటికి కట్టిన నరఘోష నివారణ అవును. మంగళవారం మరియు షష్ఠి రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము చేయవలెను. ఎర్ర మందార పూలతో, కందులతో స్వామివారికి అష్టోత్తర పూజ చేయవలెను. మంగళవారం నాడు కుజహోరలో ఇంటి గుమ్మం పైన బూడిద గుమ్మడికాయ కట్టిన నరఘోష నివారణ అగును. ఈ పరిహారములలో మీకు నచ్చినవి 2, 3 పాటిస్తే సరిపోతుంది. మరీ ముఖ్యంగా మృగశిర నక్షత్రం వారు మాసములో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు 6 పడై వీడు అయిన తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయమును సందర్శించి స్వామివారిని సేవించుకొని అక్కడ నిద్ర చేసినట్లయితే మీకున్నటువంటి దోషములన్నీ తొలగి సకల శుభయోగ ఫలితములు కలిగి ఐశ్వర్యాభివృద్ధి కలుగును. సర్వే జన సుఖినో భవంతు.